రాష్ట్ర అప్పులు 6.71 lakh crores. ఇది ప్రభుత్వం చెప్పే మాట. 10 ఏళ్లలో 10 రెట్లు అప్పులు పెరిగాయి అని చెప్పి. సార్, అమెరికా అప్పు చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా అప్పు చేస్తుంది, జింబాబ్వే అప్పు చేస్తుంది, కేంద్రం అప్పు చేస్తుంది, రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది. అప్పు చేయడం అనేది ఒక హక్కులాగా భావిస్తూ అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ అప్పు చేయడం తప్ప ఒప్ప అంటే ఏం చెప్తారు సార్ నాగేశ్వర్? దానికి ఆన్సర్ లేదు అని చెప్తాను. లేదా? ఎందుకు లేదు అంటే దానికి రీజనింగ్ ఇస్తాను సార్. అన్నిటికీ ఏబిసిడీలో ఆన్సర్ ఉండదు, ఎస్ఆర్ నోలో. అందులో సోషల్ సైన్సెస్లో అసలే ఉండదు. ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో కూడా 3 రకాలు ఉంటాయి. జోక్ ఉంది మ్యాథమెటిక్స్ పైన. అంటే ఈ జోక్గానే తీసుకోవాలి. చార్టెడ్ అకౌంటెంట్లు ఎవరు ఫీల్ కాకూడదు. 2+2 ఎంత అని మిమ్మల్ని అడిగితే మీరు 4 అంటారు. మ్యాథమెటిక్షియన్ అడిగితే 4 అనడు, 3.999999 అంటాడు. అంటే ఎగ్జాక్ట్ 4 అన్నాడు మ్యాథమెటిక్షియన్. చార్టెడ్ అకౌంటెంట్ అడిగామనుకోండి, మీకు ఎంత కావాలి సార్ చెప్పండి, మీకు ఎంత కావాలని అంత ఇప్పిస్తాం సార్, 2+2 6 ఏమంటారు చేస్తామని. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ల పని అదే కదా అని. ఇప్పుడు నీ డిఫెన్స్ లాయర్ ఏం చెప్తాడు? నీకు అనుకూలమైన వాదనలే కోర్టులు వినిపిస్తాడు. నీ ఆడిటర్ నీకు అనుకూలమైన ఆడిట్ పాయింట్లే చెప్తాడు కదా. సో అందువల్ల ఇలా జోక్ ఉంది. అంటే స్టాటిస్టిక్స్ చూసేటప్పుడు చెప్పేటప్పుడు సోషల్ సైన్సెస్లో ఏ కాన్సెప్ట్ కూడా మ్యాథమెటిక్స్ లాగా ఉండదు. ఇట్ ఈస్ ద వే యూ లుక్ ఎట్ ద సొసైటీ. అందువల్ల ఉదాహరణకు ఈ ఐఫోన్ కొనడం కరెక్టా కాదా? ఇది ఐఫోన్ ₹1,00,000 ఉంటుంది. ఇది కొనడం కరెక్టా కాదా అనే ప్రశ్నకు ఆన్సర్ ఉంటుందా? నా డ్రైవర్ కొంటే, ఇంకో ఈ కెమెరామెన్ కొంటే, ఆ కెమెరామెన్కి వేరే ఆస్తులు ఉంటే వేరే విషయం. కానీ ఇక్కడ వచ్చే శాలరీతో కనుక కెమెరామెన్ బతుకుతుంటే ఐఫోన్ కొంటే తప్పంట నేను. ఎందుకంటే ఆయన ఇన్కమ్ తక్కువ. కానీ నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నాకు 2 పిల్లలు సెటిల్ అయి ఉన్నారు. సో నా ప్రశాంతంగా ఉన్న నా కెపాసిటీ ఎక్కువ ఉన్నది కనుక నేను ఐఫోన్ కొనుక్కున్నా. వాట్ ఈస్ రాంగ్? నేను కొంటేనే కదా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో పెరిగి భారతదేశంలో 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేనేమి కొనక నా డబ్బులన్నీ బ్యూరోలు దాచుకున్నాను అనుకో. సో వాట్ విల్ హ్యాపెన్? ఎకానమీ పెరగదు, ఎంప్లాయ్మెంట్ పెరగదు. అందువల్ల ఐఫోన్ కొనడం కరెక్టా అంటే నీ కెపాసిటీ ఉంటే కొనడం కరెక్టు, కెపాసిటీ లేకపోతే కొనడం తప్పు. సో సీతాఫలాలు తినడం కరెక్టా అని అడిగాను. సపోటాలు, సీతాఫలాలు. షుగర్ ఉన్నవాడు ఉంటే తినడం తప్పు, షుగర్ లేనివాడు ఉన్నాడు తింటే మంచిది. సో మామిడి పండ్లు, సపోటాలు, సీతాఫలాలు తినాలా, అరటి పండ్లు అనే క్వశ్చన్ మీరు ఎవరైనా అడిగారు ఆన్సర్ ఉంటుందా? షుగర్ లెవెల్ హెవీ ఉన్నవాడు తినద్దు, షుగర్ లెవెల్ మోడరేట్గా ఉన్నవాడు పోనీ ఒక సగం పండు తిను, కొద్దిగా తిను. మంచిగా ఉండడంకో వానికి బ్రహ్మాండంగా ఉన్నది, షుగర్ లెవెలే లేదు, వితిన్ 70, 80, 90 ఉన్నది, ఫాస్టింగ్. వాడు ఎందుకు తినద్దు? 110 ఉండడమో తినకపోతే మంచిది, లేదంటే ఒక చిన్న కొద్దిగా తింటే మంచి బెటర్. 140 ఉన్నాడు ముట్టుకోవద్దు, 90 ఉన్నాడు తినచ్చు, బేస్గా 2 పండ్లు తినచ్చు. ఇది కూడా అప్పు కూడా ఇలాగే. అప్పు అనేది స్టాండర్డ్ రెస్పాన్స్ ఉండదు. ఒకటి నీ ఆదాయము ఎంత అనేది నిర్ణయిస్తుంది అప్పు చేయడం కరెక్టా కాదా. నేను ఇంతకుముందు అదే మీకు ఒక ఫిగర్, 20,000 ఆదాయం ఉన్నవాడు 12,000 ఖర్చు పెట్టి 8,000 మిగిలించిన వాడు ఉంటాడు మన చుట్టూ. 2 లక్షల ఆదాయం ఉన్నవాడు 2,10,000 ఖర్చు పెట్టి ఇబ్బంది పడేవాడు ఉంటాడు. సో అందువల్ల ఫిస్కల్ మేనేజ్మెంట్ అనేది నీ ఇన్కమ్తో లింక్. సో నీ ఇన్కమ్కు లోబడి నువ్వు అప్పు చేసావనుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు. 1. 2, నీకు బాగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అప్పు చేసావనుకోండి తప్పలేదు. నువ్వు ఒక లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటావు, నీకు ఆ ఇల్లు స్లోగా తీర్చుకుంటావు. నేను 2000లో లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. అప్పుడు 6 లక్షలు అప్పు తీసుకున్నాను, నెలకు 6,000 కట్టేవాడిని. ఆ రోజు నా శాలరీలో 10-15% హౌసింగ్ లోన్కి పోయేది. కానీ నేను రిటైర్ అయ్యే టైంకు నా శాలరీ 2,80,000, కట్టేదంతా 6,000. సో నా శాలరీ 60,000 ఉన్నప్పుడు 6,000 కడితే నా భారం వేరు ఉంటుంది. 2,80,000 ఉన్నప్పుడు 6,000 కడితే భారం ఉంటుందా అసలు? అందువల్ల నీ ఇన్కమ్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఎంత అన్న దానిపైన అప్పు చేయాలి. 2. 3, అప్పు చేసి ఏం చేస్తాను? అప్పు చేసి నేను ఒక ఆటో కొనుక్కున్నాను, ఆటో నడుపుకొని బతుకుతున్నాను. అప్పు చేసి ఒక క్యాబ్ కొనుక్కున్నాను, ఆ క్యాబ్ తిప్పుకుంటున్నాను, తప్పేమీ లేదు. కానీ అప్పు చేసి నేను కారు వేసుకొని దేశం అంతా తిరిగింది అనుకోండి, ఏమవుతుంది? అయ్యే వరకు ఆ కారు గుళ్ళవుతుంది, ఖర్చు అవుతుంది, అప్పుడు కట్టలేను. అందువల్ల అప్పు చేసి ఇన్కమ్ జనరేటింగ్ పనులు చేసావా లేదా అని. అంటే ఉదాహరణకు నీ బిడ్డకు ఐఐటి సీట్ వస్తుంది, అప్పు చేసి చదివించావు, తప్పేం లేదు. నీ బిడ్డకు ఐఐటి సీట్ వచ్చినా నేను అప్పు చెయ్యా, నువ్వు చదవక బిడ్డ బీఎస్సీ చేయన్నావు అనుకో, వాడిని మించిన దుర్మార్గుడు తండ్రి ఇంకోటి లేడు. అప్పు చేసైనా ఐఐటి చదివించాలి, ఎందుకంటే ఐఐటి చదవడం వల్ల వచ్చే ఆదాయం చాలా ఎక్కువ కదా.
సో అందువల్ల అప్పు చేసావా అన్నది కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని విదేశాలకు వెళ్ళి చదువుతారు, ఎందుకు? నీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని. అందువల్ల అప్పు చేసి ఆదాయం వచ్చే రీతిలో ఖర్చు పెడతావా, ఆదాయము రాని రీతిలో ఖర్చు పెడతావా? ఇది 3వ క్వశ్చన్. 4, ఎంత అప్పు వడ్డీకి తెచ్చావు? ఇది కూడా ఇంపార్టెంట్. నువ్వు తక్కువ వడ్డీకి అప్పు తెచ్చావు అనుకోండి, భారం ఉండదు. ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చావు అనుకో, భారం ఉంటుంది. 5, ఎన్నేళ్లలో కట్టే అప్పు? షార్ట్ టర్మ్ డెట్, లాంగ్ టర్మ్ డెట్ అంటారు. ఇప్పుడు అది కూడా ఒక కిస్సా. తెలంగాణ అప్పులు ఉన్నాయని చెప్పారు తప్ప లాంగ్ టర్మ్ డెట్ ఎక్కువ తెలంగాణకు, 10 ఏళ్ల కన్నా ఎక్కువ, 15 ఏళ్లలో కట్టే అప్పు, అది పెద్ద భారం కాదు అనేది వాదన. సో ఇందులో వైట్ పేపర్లో ఆ క్లాసిఫికేషన్ ఇవ్వలే. షార్ట్ టర్మ్ డెట్ ఎంత, లాంగ్ టర్మ్ డెట్ ఎంత, హై ఇంట్రెస్ట్ డెట్ ఎంత, ఒక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చెప్పినప్పుడు మాత్రం దానికి వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. వేర్స్ అండ్ మీన్స్ అండ్ మీరు ఓవర్ డ్రాఫ్ట్లో వడ్డీ ఎక్కువ ఉంటుందని చెప్పారు, కానీ ఓవరాల్ డెట్ను హై ఇంట్రెస్ట్ డెట్ ఎంత, లో ఇంట్రెస్ట్ డెట్ ఎంత అని చెప్పలే. అందువల్ల ఆ డెట్ వల్ల నీ వడ్డీ భారం ఎంత ఉంది, అసలు భారం ఎంత ఉంది, దాన్నే డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటారు. అది ఇందులో చెప్పారు, డెట్ సర్వీసింగ్ బర్డెన్ 34% ఉందని. మీరు ఇందులో ఎకానమీలో ఇంకోటి సాలరీ కాంపోనెంట్ కూడా 35% సాలరీస్ మీదనే పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు. అంటే ₹1 వస్తుంటే 69 పైసలు అప్పుల మీద వడ్డీలు, కిస్తీలు కట్టడానికి, అలాగే జీతాభత్యాలు, పెన్షన్లకు పోతుంది. దీన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు ఫైనాన్స్ భాషలో. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ₹69 తీసేస్తే నీకు ₹100 ఆదాయం ఉంటే 69 రూపీస్ రేవంత్ రెడ్డి చేతిలో లేదు, బట్టి విక్రమార్క చేతిలో లేదు. అది ₹34 అప్లోడ్ తీసుకెళ్తాడు, ₹35 జీతాలు ఉద్యోగులు తీసుకుంటారు, మిగిలింది ₹31. ఈ 31 రూపీస్లోనే నువ్వు ఏం చేసినా అందులోనే చేయాలి. సంక్షేమ పథకాలైనా అందులోనే, అభివృద్ధులైనా అందులోనే. అందువల్ల డెఫినెట్గా ఇది ఫిజికల్ స్ట్రెస్. అంటే నీ రోజువారీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, నీ దగ్గర సర్ప్లస్ ఎంత ఉంది, నీ సర్ప్లస్కి అనుగుణంగా అప్పు చేసావా, సర్ప్లస్తో సంబంధం లేకుండా అప్పు చేసావా, అందువల్ల అప్పు చేసి ఏం చేసావు, అప్పు ఎక్కడ తీసుకున్నావు, ఎన్నేళ్లలో కట్టాలి, ఎంత వడ్డీకి తీసుకున్నావు, అప్పు చేసి ఆదాయం వచ్చే పని చేసావా, ఆదాయం రాని పని చేసావా, నీకు ఆదాయం ఉన్నదా, భవిష్యత్తులో నీకు ఆదాయం ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఎకానమీ బాగుండదు, రిటర్న్స్ అవుతావేమో, లే ఆఫ్ అవుతామో భయం ఉన్నది, అప్పుడు అప్పు చేసామనుకో నీ పరిస్థితి ఎట్లుంటుంది? అప్పుడు లే ఆఫ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ప్రశాంతంగా అప్పు చేయకూడదు. చూద్దాంలే మన ఉద్యోగం లే ఆఫ్లు ఈ రిసెషన్ పోయినాక అప్పు చేద్దాం అనుకుంటారు. సో అందువల్ల ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్. ఏ వయసులో అప్పు చేసావు? ఇప్పుడు నా వయసులో అప్పు చేశాను అనుకోండి, నేను దివాలా తీస్తాను, కట్టలేను కదా, నాకు ఇన్కమ్ పెరగదు కదా. ఇక నుంచి నేను రిటైర్ అయినా కదా, రిటైర్ అయిన ఇన్కమ్ పెరగదు, వాడు అప్పు ఎక్కువ చేయకూడదు. ఇవాళ ఉద్యోగంలో చేరాడు, అప్పు చేస్తాడు, ఏమవుతుంది? అప్పు చేసినా బతకగలుగుతాడు కదా. అందువల్ల ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ నిర్ణయిస్తుంది అప్పు చేయడమా చేయకపోవడం అని. ప్రపంచవ్యాప్తంగా డెఫిసిట్ ఫినాన్సింగ్ అనేది ఒక సూత్రము. అందుకే అమెరికాకి అప్పు ఉంటుంది, జపాన్కి అప్పు ఎందుకు ఉంటుంది అంటే అది దేశమైనా, కంపెనీ అయినా, ఇండివిజువల్ అయినా గ్రోయింగ్ ఎకానమీలో అప్పులు చేయడం తప్పు కాదు. గ్రోయింగ్ ఎకానమీకి ఫ్యూయల్ ఇచ్చేది అప్పు. అందువల్ల అప్పు అనేది నేరంగా చూడకూడదు. అప్పు నేరం ఎప్పుడవుతుంది అంటే ఇతర ఫ్యాక్టర్స్ వల్ల. నీ ఆదాయం ఎంత, భవిష్యత్తులో ఆదాయం ఉంటుందా, ఎంత వడ్డీకి అప్పు తెచ్చావు, ఎన్ని రోజుల్లో కట్టాలి, అప్పు చేసి ఏం చేసావు అన్న దాన్ని బట్టి అప్పు చేయడం తప్పా ఒప్ప అనేది నిర్ణయం అవుతుంది. సార్, ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ సార్. బహుశా ఆ సభలో ఉన్న చాలామందికి దీని మీద పూర్తి అవగాహన ఉండదు. నాకు తెలిసి చాలామంది ఈ శ్వేతపత్రాన్ని చదివే ఉండరేమో కూడా.